వెల్కమ్ టు ఐ న్యూస్. గ్రామీణ భారతంలో అభివృద్ధికి కొత్త నిర్వచనం చెబుతూ టెక్నాలజీని పర్యావరణ పరిరక్షణతో కలిపి ఒక గ్రామం దేశానికి ఆదర్శంగా నిలిచింది. అది ఒక చిన్న గ్రామం. పచ్చని తోరణాలతో ఆహ్వానించి ఆ గ్రామంలోకి అడుగు పెడితే ప్రతి చెట్టుకు ఒక గుర్తింపు ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఆ గ్రామస్తులు ప్రతి చెట్టుకు ఒక ఆధార్ కార్డుని ఇచ్చారు. సాంకేతికతను వాడి ప్రకృతిని కాపాడుకుంటున్న ఆ అద్భుతమైన గ్రామం గురించి తెలుసుకుందాం. అదొక అద్భుతమైన ప్రయోగం. పచ్చదనం, పరిశుభ్రత, సాంకేతికత ఈ మూడింటిని కలిపి ఒక చిన్న గ్రామం దేశానికే రోల్ మోడల్ గా మారింది. పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు నాటడమే కాదు, వాటిని కాపాడటమే అసలైన సవాల్. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయి, ఎన్ని చనిపోయాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టంగా మారిన తరుణంలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖారా కే గ్రామస్తులు ఒక సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. డిజిటల్ ట్రీ ఆధార్. మనుషులకు గుర్తింపుగా ఆధార్ కార్డు ఉన్నట్లే ఈ గ్రామంలోని ప్రతి చెట్టుకు ఒక క్యూఆర్ కోడ్ ఉంది. మీరు ఆ కోడ్ ను మీ ఫోన్ తో స్కాన్ చేస్తే చాలు ఆ చెట్టు పేరు, దాని శాస్త్రీయ నామం, ఔషధ గుణాలు, అది విడుదల చేసే ఆక్సిజన్ పరిమాణం, ఆరోగ్యం, వయస్సు వంటి పూర్తి వివరాలు మీ కళ్ళ ముందు ఉంటాయి. ఇలా చేయటం వల్ల చెట్టును దీర్ఘకాలికంగా సంరక్షించడం సులభమైంది. భారతదేశంలోనే తొలిసారిగా చెట్లకు డిజిటల్ గుర్తింపు ఇచ్చిన గ్రామంగా ముఖరా కే చరిత్ర సృష్టించింది. కేవలం సాంకేతికతతో ఆగిపోలేదు. ఈ గ్రామం ఒక పర్యావరణ ఆర్థిక వ్యవస్థను కూడా సృష్టించింది. చెట్ల నుంచి రాలిన ఆకులు, పశువుల వ్యర్థాలను కలిపి వర్మి కంపోస్టు తయారు చేస్తున్నారు. గత 3 ఏళ్లలో వర్మి కంపోస్టు అమ్మకాల ద్వారా ఏకంగా 14 లక్షల రూపాయల ఆదాయం సంపాదించారు. ఆ డబ్బుతో పంచాయతీ భవనంపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని సొంత విద్యుత్ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇంకుడు గుంతలు, మియావాకీ పద్ధతిలో దట్టమైన అడవి, ఇలా ప్రతి అడుగులో పర్యావరణం పట్ల వారి నిబద్ధత కనిపిస్తుంది. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 6, రాష్ట్ర స్థాయిలో 25 అవార్డులు గెలుచుకుని ముఖారా కే గ్రామం దేశానికే స్ఫూర్తిగా నిలిచింది. ఇది కేవలం ఒక గ్రామం కథ కాదు, భవిష్యత్తుకు ఒక ఆదర్శం.